నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేపాల్ మరోసారి ప్రకృతి ప్రకోపానికి నిలువునా వణికిపోయింది. ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తడంతో గ్రామాలు క్షణాల్లోనే కొట్టుకుపోయాయి. 100కు పైగా మృతదేహాలను వెలికి తీయగా వేలాది మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ప్రకృతి విలయాలకు నేపాల్ గురి కావడం ఇదే మొదటిసారి కాదు. 1934 నాటి భీకర భూకంపం నుంచి నేటి వరదల వరకు నేపాల్ వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. భారత్ నేపాల్ మధ్య నదీ జలాల సమాచారాన్ని పంచుకునే వ్యవస్థలు ఉన్నప్పటికీ హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో టిబెట్ పీఠభూమి వద్ద పరిస్థితులపై రియల్ టైం సమాచారం అందుకోవటం ఇప్పటికీ సవాలుగానే మారింది. గల్లంతైన వారి కోసం ఆర్మీ, రెస్క్యూ బృందాలు, హెలికాప్టర్లు, అధునాతన పరికరాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. స్థితిలాలు వరద బురదలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నేపాల్కు భారత్ అండగా నిలిచింది. సుమారు 10 టన్నుల అత్యవసర సామాగ్రితో పాటు ఔషధాలు, వైద్య పరికరాలను ప్రత్యేక విమానాల ద్వారా పంపించింది. స్థానిక యంత్రాంగంలో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 157 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇంకా వందలాది మంది జాడీయ తెలియకుండా పోయిందని అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారితో కౌలాస మాసవన సరోవర యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయ యాత్రికులు కూడా ఉన్నారని సమాచారం. అసలు ప్రకృతి విపత్తులకు పరిష్కారం అనేదే లేదా? విపత్తు వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? గత విపత్తుల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదా? నేపాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే విపత్తులకు కారణమా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు. థ్యాంక్ యూ శ్రీజ. ప్రకృతికి హద్దు ఉండదు. ప్రకృతికి ఒక్కసారి కోపం వస్తే ఆ వినాశనం ఎంతలా ఉంటుందో మనకు నేపాల్లో వచ్చిన ఈ వరదలకి, ప్రళయాలు చూస్తే మనకి అర్థం అవుతోంది. ముఖ్యంగా కూడా ఈ వరదలతో ఒక్క దెబ్బకి కూడా పర్యావరణం ఎంతలాగా కూడా మారిపోయింది, దేశాలను ఏ విధంగా కూడా కుదిపేస్తుందో ఒక్కసారిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపాల్లో సంభవించిన ఈ వరద బీభత్సం హిమాలయ ప్రాంతాల్లో అక్కడ ఉన్న పర్యావరణ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనకి అర్థమవుతోంది. ముఖ్యంగా కూడా ఇక్కడ ఎంత బలహీనంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వందలాది మంది గల్లంతవడం, వందలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా కూడా చైనా సరిహద్దుల్లో, నేపాల్లో కూడా ఈ బురద బీభత్సం ఒక్కసారిగా కూడా వచ్చేసింది. చైనా సరిహద్దుల్లో నేపాల్లో ఉత్తర జిల్లాలో బుధవారం అంటే నిన్న ఈ టైంకి మార్నింగ్ 8:30 భారీ వరద అక్కడ ముంచెత్తింది. ఈ వరద ధాటికి మొత్తంగా కూడా అక్కడ రోడ్లు కానీ మొత్తం ఎలక్ట్రికల్ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది. ఈ సంభవించిన మెరుపు వరదలకి సంబంధించి తెలుగు, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు చాలా వరకు కూడా భయోందోళనలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అప్పుడు ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారుగా 291 మంది విదేశీయులు, 93 మంది వరకు కూడా నేపాల్లో, అలాగే భారతదేశానికి చెందిన 105 మంది భారతీయులు ఉన్నారంటూ ప్రాథమికంగా కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. ఇప్పుడు విహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి 156 మంది బృందంలో వెళితే ముఖ్యంగా కూడా 140 మంది వరకు అక్కడ గల్లంతయ్యారని తెలుస్తుంది. కొంతమంది మాత్రమే సేఫ్ గా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే హెల్ప్ లైన్స్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అక్కడ హెల్ప్ లైన్స్ కి సంబంధించి వాళ్ళు కాల్ చేసి ఎట్లా ఉన్నారు అంటూ కూడా కనుక్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ముఖ్యంగా అక్కడ బోటుకోసి నదికి బుధవారం ఆకస్మికంగా కూడా ఈ వరద పోటెత్తడం వల్లే ఈ విషాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే భూకంపం తర్వాత కొండ చర్యలు విరిగిపడమే ఈ బోటుకోసి నది ప్రళయానికి కారణం అంటూ కూడా ఒక కారణంగా కూడా అక్కడ అధికారులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా 133 మంది భారతీయులు జాడ కనిపించకుండా పోయింది. ఈ ఆకస్మిక వరదలో 157 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అనేక గ్రామాలు అక్కడికి తుడిచిపెట్టుకుపోయాయి. చాలా వరకు కూడా నేపాల్ ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ అయితే చేపడుతూ ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రధాని మోదీ అక్కడే ప్రధాని మంత్రితో కూడా, బాలేంద్ర షాతో కూడా మాట్లాడారు. ఎప్పటికప్పుడు మేము సహాయంగా ఉంటాం, అండదండలుగా ఉంటామని చెప్తూనే 10 టన్నుల విపత్తు సహాయక వైమానిక దళాన్ని కూడా అక్కడికే పంపించారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, గతంలో కూడా నేపాల్కు 2024లోను 2025లోను ఇలాంటి నేచురల్ కెలామిటీ విపత్తులు అనేవి సంభవించాయి. బట్ ఇప్పుడు 2026లో కూడా ఏం నేర్చుకున్నారు?
మొత్తానికి ఈ ప్రభుత్వం ఎందుకు ఇంతలాగా కూడా ఈ ఆకస్మికంగా ఈ మంచు కరగడంతో ఇంత ప్రళయం సంభవించింది అన్నట్టుగా కూడా మనకి అర్థమవుతోంది. నేపాల్లో ఈ ఆకస్మిక వరదలు కూడా ఎప్పుడు కూడా అక్కడ జరుగుతూనే ఉంటాయి. ఇన్సైడ్ సునామీ అంటూ అంటే అక్కడ పిలుస్తూ ఉంటారట. ముఖ్యంగా నేపాల్కు ఎక్కువగా ఈ సునామీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అని అంటుంటారు. అలాగే శాస్త్రవేత్తలు కూడా ఇదే సూచిస్తూ ఉన్నారు. అంటే 2000 సంవత్సరంలోని హిమాలయాలో హిందూ కుష్ శ్రేణుల్లోనూ మంచు కరిగి అది స్వల్పంగా కూడా ఒక నదులుగా కూడా ఏర్పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ సరస్సులు పర్వతాలపై ఎంతో ప్రమాదకరంగా కూడా కరిగిపోయి ఈ వాతావరణంలో ఈ మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఈ నదులు ఈ సరస్సులన్నీ కరిగిపోయి ఒక్కసారిగా కూడా ఆ ప్రజల్లోకి అక్కడ గ్రామాల వైపు విరుచుకుపడడంతో ప్రజలు మొత్తంగా కూడా బురద అంతా కలిసిపోయి కొట్టుకుపోయి గ్రామాలు కూడా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి చూసాం. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, చాలా వరకు గల్లంతైన వాళ్ళు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతుంది. బట్ గతం నుంచి నేర్చుకున్న పాఠాలు ఏంటి? ఇందుకు మంచు కరగటం వల్ల ఇంత పెద్ద వినాశకరణం జరిగిందా? సో మాట్లాడదాము. మనతో పాటు జాయిన్ అయ్యారు లక్ష్మణ్ రావు గారు, JNTU డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రిటైర్డ్ జాయిన్ అయ్యారు. అలాగే సుందర్రావు గారు, పర్యావరణ శాస్త్రవేత్త, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా లక్ష్మణ్ రావు గారు, చూసాం చాలా వరకు వందలాది మంది గల్లంతయ్యారు, వందలాది మంది అదే విధంగా కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి 156 మంది వరకు వెళ్లారు, 133 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా చాలా వరకు కూడా అక్కడ వెతుకుతున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఎప్పుడు కూడా పర్యాటకంగా కూడా వెళుతూ ఉంటారు, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. బట్ ఎందుకు ఇంత పెద్ద ఈ ప్రళయం వచ్చిందనడానికి రీజన్ ఏంటి అంటే మంచు కరగడంతో ఆకస్మికమైన వరద వచ్చిందంటారా? బేసిక్ గా డిజాస్టర్ గా చూస్తే ఇది ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, ఇంజనీరింగ్ డిజాస్టర్స్ గా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎకానమీ డిజాస్టర్ గా ఇక్కడ జరుగుతున్న భూమి లోపల ఉన్న యొక్క ఎక్కడైతే వాటర్ పర్కులేట్ అయ్యి హై స్పీడ్ గా ఉందో అదేవిధంగా భూమి పైన ఉన్న యొక్క మంచు కరగడం వల్ల వస్తున్న నేపథ్యము, అదేవిధంగా క్లౌడ్ మొబిలిటీలో ఇంప్రాపర్ భూమి లోపల వస్తున్న వాటర్ ఏ కంట్రోల్ చేసుకోవాలి దశ విధంగా ఉండాలి. భూమి లోపల పనిచేయాలి, భూమి పైన సిచ్యువేషన్ పనిచేస్తూ వాటర్ పంపించే విధంగా కొన్ని చోట్ల ఎస్ లక్ష్మణ్ రావు గారు, ఒకసారి మీ సిగ్నల్ చెక్ చేసుకోండి, వాయిస్ క్లియర్ గా రావడం లేదు. సుందర్రావు గారు, విపత్తులను ఎదుర్కొనేందుకు టెక్నాలజీ మన దగ్గర ఉందా? గతంలో 2024లో ఇలాంటి ఆకస్మికమైన ఈ వరదలు వచ్చాయి, ఇప్పుడు 2025లో కూడా వచ్చాయి. నేపాల్లో ఎక్కువగా సునామీస్ వస్తూ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. బట్ 2026లో ఉన్నాము, డిజిటల్ దీంట్లో కూడా మనం చాలా వరకు టెక్నాలజీ పరంగా కూడా బట్టి ఉన్నాం. ఏదైతే ఒక ఆకస్మికమైన వరదలను మనం ఆపగలేకపోవచ్చు, బట్ ముందుగా దాన్ని గుర్తించగలిగిన టెక్నాలజీ మన దగ్గర లేదంటారా? టెక్నాలజీ పాయింట్ లో మన దగ్గర గుర్తించగలిగే టెక్నాలజీ ఉన్నా కానీ ఇలాంటి విపత్తులు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనం ఇంకా కొంత మౌలిక వస్తువులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. అండ్ టెక్నాలజీ పాయింట్ లో కూడా ఇంకా గొప్ప విధానాలని, ఇంకా గొప్ప టూల్స్ ని, శాటిలైట్ అడ్జస్ట్మెంట్స్ ని, లేకపోతే శాటిలైట్ ద్వారా మనం అప్పటికప్పుడు నిఘా వ్యవస్థల్ని మనం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందనేది మనకు తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా ఎగ్జిస్టింగ్ వాల్యూస్ 1982లో కూడా ఒక బలమైన ఇలాంటి విపత్తే వచ్చింది. అండ్ అదే విధంగా 1982 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు ఒక 4 సార్లు ఇలాంటి విపత్తులు మనకి ప్రత్యేకించి అదే నేపాల్ దేశంలో మనకి నమోదైనట్టు మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో మనం ఏదైతే మేనేజ్మెంట్ అంటే మన దగ్గర టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి వాటిని రికార్డ్ చేస్తూ వాటిని విలువలు చెక్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ
ఒక్కొక్క దానికి గ్యాప్ వచ్చేసరికి సుమారు అంటే 1982 నుంచి సుమారు ఒక 7-8-10 సంవత్సరాల వరకు మళ్ళీ అలాంటి పరిస్థితి రావట్లేదు. మళ్ళా ఒక 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. వీటన్నిటికీ కనుక మనం అంటే ఒక 10 సంవత్సరాల వ్యక్తులు కాలమానంలో ఏం జరుగుతా ఉంది, ఏమి వాల్యూస్ దీన్ని ప్రభావితం చేస్తున్నాయి అనే దాన్ని మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఎలినినో అనేది చాలా మనకు కొంచెం ప్రమాదకరమైన అంశంగా మనం చూస్తున్నాం. దీనివల్ల వెదర్ టెంపరేచర్ అంటే సీ టెంపరేచర్ పెరిగింది. సీ టెంపరేచర్ నుంచి సీ వేడి అంతా కూడా వెదర్ కి వస్తా ఉంది, ఎయిర్ కి వస్తా ఉంది, ఎయిర్ నుంచి కూడా క్లౌడ్ కి వస్తా ఉంది. ఈ టెంపరేచర్స్ చేంజెస్ వల్ల మనకి చాలా రకాలైన విపత్తులు జరిగే పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈ పర్యావరణ సమతుల్యత అనేది ఎప్పుడైతే మనకి కోల్పోతుందో ఇలాంటి విచ్ఛిన్నమైన పరిస్థితులు ఎన్నో మనం ఇంకా భవిష్యత్ కాలాల్లో చూడాల్సిన పరిస్థితి అయితే మనకి ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ పరిస్థితి చాలా కొంచెం దౌర్భాగ్యమైన అంటే విషయం. అంటే ఎంతో ఇబ్బందికరంగానే మనకి అనిపిస్తోంది. ఇది అంటే చూస్తా ఉంటే సుమారు ఇప్పటికి 150 మంది పైచీలకు నష్టపోయి ప్రాణ నష్టపోయి అండ్ ఇంకా ఎక్కువ మందితోటి ఇంకా నష్టాన్ని అంచనా వేయలేని పరిధిలో అక్కడ నష్టాన్ని ఇది చేసి ఒకసారి ఆ ఓవర్ వ్యూ కనుక చూసినట్లయితే పర్టికులర్లీ వాటర్ అంటే టెంపరేచర్ వల్ల ఆ క్లౌడ్ ఏదైతే పర్టికులర్ ఆ ఏరియాలో ఉండే మేఘాలు కానీ లేకపోతే అక్కడ ఉండే ఆ మంచు కానీ వాటర్ గా మారిపోయి అది ఓవర్ వెలాసిటీ వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా అది డెస్ట్రాయింగ్ జరిగినట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ పరిధి అంటే ఒక వేవ్ మాత్రమే వచ్చింది. అది కూడా మనం చూస్తే ఆ వేవ్ కొంచెం కొనసాగి ఆటోమేటిక్ గా స్లోగా స్తబ్దత గురైపోయింది. సో ఇది ఇలాంటి విపత్తికరమైన పరిస్థితి వస్తా ఉన్నది అనే దాని మీద వీటి మీద మానిటరింగ్ సిస్టమ్ అంటే నిఘా వ్యవస్థ మనం ఏదైనా పెంచుకోగలిగితే టెక్నాలజీస్ పెరిగి ఉన్నాయి, శాటిలైట్ విజన్ పెరిగింది. శాటిలైట్ విజన్ లో కూడా ఇప్పుడు ఇంకా మైక్రో లెవెల్లో ఇంకా విజనరీ ఇంప్రూవ్మెంట్ చేసి రీసెంట్ గా కూడా కొన్ని మన శాటిలైట్ ను పంపించుకోవడం జరిగింది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇలాంటి జాతీయ విపత్తుల్ని ఎర్త్ వేక్స్ అంటే భూకంపాలని భూమిలో వచ్చే మార్పులని పర్యావరణంలో వచ్చే మార్పు ఎస్పెషల్లీ మనకి ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నది. ఢిల్లీ లాంటి ఏరియాలో పొల్యూషన్ భారీగా పెరుగుతా ఉంది. ఈ మానిటరింగ్ సిస్టమ్ ఇంకా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాశ్మీర్ రేపు భవిష్యత్తులో మనకి కాశ్మీర్ లాంటి ఏరియాస్ లో కూడా ఈ వాటర్ అంతా కూడా ఆల్రెడీ అంటే మంచు అంతా కరిగిపోయినట్లయితే ఆటోమేటిక్ గా దేశంలో ఆ టెంపరేచర్ కూడా అసమతుల్యతగా మారిపోయి ఎన్నో పెను విపత్తులు వచ్చేదానికి మనకు ప్రమాదకరమైన అంశాలు కనిపిస్తున్నాయి అనేది మనకి ఇక్కడ తేటతెల్లం అవుతా ఉంది. లక్ష్మణరావు గారు, హిమాలయాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఏదైతే కూడా అభివృద్ధి పరంగా అంటే కొండ చర్యలకి సంబంధించి కూడా ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏవి కూడా పాటించకపోవడం వల్ల ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ గా మనం చూడొచ్చా? చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ లో భూమి లోపల పరిణామాలని ఖచ్చితంగా ట్రాన్స్ఫర్బిలిటీ ఆఫ్ చేసుకోవాలి. हे भगवान तो कस्तो एउटा घर पनि छैन, केही छैन बेत्रावतीको त घर त पुरै लिएर आएर यता राखे। రైట్ సుందర్ గారు, చైనా సరిహద్దుల్లో నేపాల్ ఉత్తర జిల్లాలో కూడా మనం చూస్తున్నాం విజువల్స్ లో భయానకమైన వరద ముంచెత్తింది. ప్రకృతికి కోపం వస్తే ఎలాంటి వినాశనకరంగా ఉంటుందో కూడా చూస్తుంటే భయంకరంగా కనిపిస్తుంది. ఇప్పటికే
వందలాది మంది గల్లంతయ్యారు, వందలాది మందిగా కూడా ప్రాణ నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ అక్కడికి నేపాల్ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టింది. ఊళ్ళకు ఊళ్ళే తుడుచుకుపెట్టుకుపోయిన పరిస్థితి. బట్ 2024లోను 2025లోను కూడా ఇలాంటి భూకంపాలే ప్రకృతి ప్రకోపానికి గురి ఇలాంటి సునామీలు వచ్చిన సందర్భం కూడా ఉంది. బట్ ఎక్కువగా కూడా నేపాల్లో ఇలాంటి సునామీ పరిస్థితులు ఎక్కువగా కూడా వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. బట్ ఇంత జరుగుతున్నా కూడా శాటిలైట్ పరంగా కూడా మనం ఇప్పుడంతా టెక్నాలజీ పరంగా ఇంత ఎక్కువ అవుతున్నా కూడా ఎందుకు ఇంతమంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది? హిమాలయాల్లో టూరిస్ట్ ప్లేస్ గా ఉండేటప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ కట్టడాలు కానీ సంబంధించుకునే సరైన పాటించకపోవడం వల్ల కూడా ఇవి కూడా ఒక రీజన్ గా కూడా చూడొచ్చా? ఇంకొకటి ఈ హిమాలయాల్లో కొండ పరిసర ప్రాంతాల్లో సరస్సుల దగ్గర నిర్మాణాలు కట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్, ఇప్పుడు చూస్తున్న దీన్ని బట్టి కూడా దానికి సంబంధించి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందా అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. సుందర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సుందర్ గారు, ఒక టూరిస్ట్ ప్లేస్ అనగానే చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళుతూ ఉంటుంటారు. ఈ టైంలో అక్కడ మీరు ఇందాక మాట్లాడుతూ కూడా ఎల్నినో ప్రభావం గురించి కూడా మాట్లాడారు. మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. అదే పరంగా కూడా ప్రతి ఏడు ఇదే సంవత్సరం ఇదే టైంకి అక్కడ ఈ రకమైన వాతావరణం ఈ విధంగా ఉంటుంది. బట్ గతంలో కూడా కొంత మనకి నేర్పిన అనుభవాలు పాఠాలు ఉన్నాయి. బట్ అయినా కూడా ఇంతమంది చనిపోవడం, ఇంతమంది గల్లంతవడం చూస్తుంటే గతం నుంచి మనమేమి ఇంకా పాఠాలు నేర్చుకోలేదా అనుకోవాలా? ఎల్నినో ప్రభావం అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు వస్తున్నది కాదు. ఇది పూర్వీకులు, అంటే మనకి డేటా అవైలబిలిటీ లేదు, కానీ మన పూర్వీకులు కూడా ఇలాంటి ప్రకృతి విపత్తులను అనుభవించినట్లే మనకు తెలుస్తుంది. అయితే పర్యావరణంలో అనేక రకాలైన మార్పులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. అంటే ambient టెంపరేచర్ పెరుగుతా ఉంది, కార్బన్ ఉద్గారాలు పెరుగుతా ఉన్నాయి. అదే విధంగా అనేక రకాలైన మెటీరియల్స్ అంతా కూడా భూమిలో మనం వ్యర్థాలన్నిటిని భూమిలో కలుపుతా ఉన్నాం. ఈ భూమిలో కూడా మెటలైజేషన్ అంటే మెటీరియలైజేషన్ అంతా కూడా మార్పు చెందుతా ఉంది. ఎన్నో రకాల ఎర్త్ డ్రిల్స్, ఇప్పుడు మనం హిల్ స్టేషన్ లో ఒక ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే అక్కడికి వాటర్ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ కూడా తీసుకెళ్తానే ఉన్నాం. సో అదే విధంగా భూమికి బోర్ల రూపంలో అనేక డ్రిల్స్ వేయటం. సో భూమి యొక్క లోతుల్లో అంటే ఏదైతే ప్లేట్స్ టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయో వాటిని కూడా మణికించే అంత విధంగా భూమి యొక్క లోతుల్లో మనం జరిపే పరిణామాలు వీటన్నిటినీ కూడా ప్రకృతి అబ్జర్వ్ చేస్తా ఉంది. ప్రకృతి దాన్ని సమతల స్థితిలో మేనేజ్మెంట్ చేసే విధానం చాలా వరకు చేస్తుంది. అయినప్పటికీ కూడా ప్రకృతి యొక్క ప్రకోపాలు ఏదైతే వస్తున్నాయో వాటిని మానవానికి తట్టుకోక తప్పదు. ఈ పరిస్థితి మనకు అర్థం అవుతూనే ఉంది. దీనికి ఇక్కడ మనకి టెక్నాలజీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ సైంటిస్ట్ కానీ లేకపోతే ఒక ఆవిష్కరణమైన ఉత్పత్తులు ఇప్పుడు ఇక్కడ కావాల్సిన అవసరం ఉంది. ఈ ఆవిష్కరణమైన నిర్ణయాలు కూడా కావాలి. ఎందుకు అంటే ఇలాంటి విపత్తులు పూర్వీకులు వచ్చినాయి, వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నదా లేదా, లేకపోతే పరిస్థితుల ప్రభావశీల వల్ల వాళ్ళు అలా అయిపోయారు, లేకపోతే ఏదో జరిగిపోయింది అనేది తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇదే విపత్తుని మళ్ళా మనం రాబోయే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మనకు పెరుగుతున్న పర్యావరణ అంటే అనుకూల పరిస్థితులు పర్ఫెక్ట్ గా లేకపోవడం వల్ల పర్యావరణ విపత్తులు అనేవి ఏర్పడడం వల్ల ఈ పర్యావరణ విపత్తుల వల్లే సమాజం ఎంతో కొంత అంటే నష్టపోతానే ఉంది. ఇది అక్కడక్కడ మనకి కనిపిస్తా ఉంది. ఎక్కువ మైదాన ప్రాంతాల్లో మనకి అంటే కొన్ని ఫ్లడ్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొండ ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్నాం. కొండ ప్రాంతాల్లో వాస్తవంగా కొంచెం శీతలంగానే ఉంటుంది, చల్లగానే ఉంటుంది భూమి కన్నా, కానీ కొంచెం కొండ ప్రాంతంలో చల్లదనం ఉంటుంది. కానీ ఈ చల్లదనం కూడా తగ్గిపోయి టెంపరేచర్స్ లో వచ్చే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే టెంపరేచర్ అనేది పెరగటం వల్ల భూమితో పాటు వాయువుతో పాటు క్లౌడ్ ఏదైతే మనకి మేఘం ఆవృతం అవుతుందో మేఘం క్లౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా దెబ్బతింటుందో వీటి వల్ల అకాల వర్షాలు, విపరీతమైన వర్షాలు అసలు పడకపోవటం, అంటే అసలు కంప్లీట్ గా వాటర్ అయిపోయే పరిస్థితి, క్షామ పీడితం. కొన్ని ఏరియాల్లోనే వర్షమే లేదు, కొన్ని ఏరియాలో బీభత్సంగా వర్షాలు పడుతున్నాయి, కొన్ని ఏరియాలోనే అసలు ఋతువుల ప్రభావాలు కూడా పరిశీలించలేని పరిస్థితిలో ఉన్నాం. కొన్ని ఏరియాలో అత్యధికమైన టెంపరేచర్స్ పెరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతిలో పర్యావరణంలో ఎన్నో రకాల భౌగోళిక అంశాలు మార్పులు జరగటమే. వీటన్నిటికీ కూడా డెన్సిటీ ఆఫ్ పీపుల్ పాపులేషన్ పెరగటం వల్ల మనం పర్యావరణం మీద ఎక్కువ డిపెండెన్సీ అవుతా ఉన్నాం.
ఈ పర్యావరణాన్ని మనం మార్పు చెందే అంతగా మనం మన యొక్క టెక్నాలజీస్, వినూతనమైన టెక్నాలజీస్ వాటి మీద ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఇదంతా మనం చేస్తున్న తప్పదమే ఖచ్చితంగా. దీని నుంచి అవుట్ ఆఫ్ ఫీల్డ్ మనకు ఒక క్యాలిక్యులేషన్ కావాలి. ఎంత పీపుల్ డెన్సిటీ ఉంది, ఎంత యాంబియంట్ టెంపరేచర్స్ మారుతా ఉన్నాయి, ఎంత విలువలు మనం సమతుల్యంగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని మీద ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా దీని మీద అవగాహన పెరగాలి. అంటే ప్రభుత్వాలు కొంతవరకే మేనేజ్ చేయగలుగుతాయి, కానీ ఆ సామాన్యుడు ఆ వస్తువు అవసరం ఉందా లేదా, ఆ టెక్నాలజీ యొక్క అవసరం ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. దానికి జస్ట్ ఉదాహరణ గురించి ఒక చిన్న అంశాన్ని మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఇంటర్నల్ అందరికీ కూడా ఏసీస్, ఎయిర్ కండిషనర్ అనే యూనిట్ ప్రతి ఒక్కరికి అవసరమే ఉంది, అందరూ వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు గదిలో టెంపరేచర్ తగ్గిస్తుంది, బాగానే ఉంది. ఈ టెంపరేచర్ ఎక్కడికి వెళ్తుంది? గది బయటకు వెళుతుంది. ఇప్పుడు బయట ఇండోర్, అవుట్డోర్ అని 2 యూనిట్లు ఉంటాయి ఏసీలో. అవుట్డోర్ యూనిట్ దగ్గరికి వెళితే అక్కడ వేడి గాలి వస్తుంది, తాపంగా ఉంటుంది. ఈ వేడి గాలి ఏం చేస్తా ఉంది? అట్మాస్ఫియర్ లో కలుస్తుంది. అంటే లోపల ఉండే టెంపరేచర్ తీసుకెళ్లి బయట కలపడం ఎయిర్ కండిషనర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. బానే ఉంది. ఈ బయట గాలి పీడనానికి గురవదా వేడెక్కినప్పుడు? సో ఇలా ఎన్ని లక్షల కోట్ల ఏసీలు నా దేశంలో రన్ అవుతా ఉన్నాయి. నా దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రన్ అవుతా ఉన్నాయి. సో వాటన్నిటిని మనం ఆ పీడనాన్ని తగ్గించాలంటే ఏ టెక్నాలజీ ఉధృతిగా మనం వాడుకోవాలి? మన పూర్వీకులు ఎలాంటి టెక్నాలజీలు వాడి వాటి నుంచి ఉష్ణ మండలం అంటే వేడిని కాపడం నుంచి తగ్గించుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటివి మన పూర్వీకుల నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. శాస్త్ర విజ్ఞానం ఎంత పెరిగినప్పటికీ, ఎంత ఉధృతమైన విలువలతోటి మనిషి యొక్క పెంచుకుంటున్నప్పటికీ కూడా ఈ విధానాలన్నిటినీ కూడా, జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఏసీ గురించి చెప్పాను, ఇదే విధంగా మొబైల్ రేడియేషన్ కూడా ఇలానే ఉంది, టవర్ల యొక్క రేడియేషన్ ఇలానే ఉంది, అండ్ సోలార్ సిస్టమ్ లో నుంచి మనం ఎకో సిస్టమ్ అని అనుకుంటున్నాం, కానీ సోలార్ నుంచి కూడా కొంత రిఫ్లెక్టింగ్ అనేది జరుగుతూ ఉంది. ఆ రిఫ్లెక్టింగ్ ఎనర్జీ తోటి ఎయిర్ లో గుడ్ బ్యాక్టీరియా కూడా కొంత నష్టపోతా ఉన్నాం. ఇలా మనం ఆధునికత అని చెప్పుకునే ప్రతి పేరులో కూడా ఎంతో కొంత ఆ విలువలు దీన్ని నేచర్ నర్చరింగ్ అంటారు. ఈ ప్రకృతి ధర్మాన్ని మనం చెడగొట్టకుండా ఉంటే చాలు. మనం ఎంత ఆధునికత పెంచుకున్నా, ఎన్ని గొప్ప విషయాలు పెరిగినా, చంద్రమండలం మీదకి వెళ్ళి జెండా పాతినా, ఏం చేసినా మనం ప్రకృతిలో ఉండే విలయ తత్వాన్ని వెలికి తీయకూడదు. ప్రకృతిని ఎప్పుడూ కూడా సేంద్రియ అంటే విలువలతోటి కాపాడుకునే ధర్మం, ప్రకృతికి ఒక ధర్మం ఉంది, నర్చర్ అనే ధర్మం. ఆ ధర్మాన్ని మనం కాపాడగలిగితే ఈ విధానాలు ఇంకా గొప్పగా సమాజానికి అందించబడతాయి. మన తర్వాత తరాలు కూడా ఈ భూమి కొంతకాలం మనుగడ ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ మనుగడ లేని పరిస్థితిని మనమే సృష్టించి మనమే ఆ విపత్తులను మనం ఎదుర్కొంటూ ఉంటే ఏదో ఒక రోజు సృష్టి విపత్తు, జాతీయ విపత్తు, అంతర్జాతీయ విపత్తుకి మారుతుంది. ఆ మారిన విపత్తుని మనం తట్టుకోలేక అకాల మరణాలు, అకాలమైన మార్పులు ఎన్నో మనం చూడాల్సి వచ్చిన ఆవశ్యకత మనకి భవిష్యత్తులో కనిపిస్తుంది అనేది మనకి యథార్థంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఎగ్జిస్టింగ్ కానీ, ప్రస్తుతం కానీ, జరుగుతున్నది కానీ, రేపు జరగబోయే విపత్తులు కానీ, వీటన్నిటిని ఒకసారి గనక మనం కూలంకుషంగా గనక ఆలోచించి ఒక విధానాన్ని మనం ఎస్టిమేట్ చేసి సమ్రైజ్ చేయగలిగితే ఈ సమ్రైజ్ మనకేం చెప్తా ఉంది అంటే ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు డిస్టర్బ్డ్. అంటే మన భవిష్యత్తుకి మనమే ప్రణాళికలు వేసుకొని మనం నాశనం చేసుకుంటున్నాము. దీని పట్ల ప్రతి సామాన్యుడు, ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అందరికీ తెలుస్తుంది. ఈ రోజు మనం చదువుకున్న విజ్ఞానంతో మన యొక్క పారదర్శకత ఎంతవరకు ఉంది, దీని పారదర్శకతను మనం ఎంతవరకు తీసుకెళ్లొచ్చు, ఏది మంచి ఏది చెడు, ఈ రాబోయే తరాలకు కూడా ఇవన్నీ తెలియకపోతే ఇంకా ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్స్ ఎన్నో విపత్తులు మనం చూడాల్సి వస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి సుందర్ గారు, అదేవిధంగా లక్ష్మణ్ రావు గారు మీ అనాలిసిస్ అందించినందుకు. సో ఇప్పటికైనా కూడా మనం ప్రకృతిని కాపాడకపోతే, ముఖ్యంగా హిమాలయాలను మనం కాపాడకపోతే, ఇలాగే హిమాలయాల్లో ఉండే హిందూ కుష్ నదీ పర్వతం మనం చూసాం, అక్కడ సరస్సులుగా ఏర్పడి భూతాపం అంతా పెరిగి ఒక్కసారిగా కూడా ఆ సరస్సుల్లో ఉన్న వాటర్ అంతా కరిగి అక్కడ గ్రామాలపైకి విరుచుకు పడిపోయి ఏ విధమైన సిచ్యువేషన్ మన నేపాల్లో ఏర్పడిందో అటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడితే, సో ప్రకృతికి అనుగుణంగానే మనం నడుచుకోవాలి. ప్రకృతి కోపం తెప్పించే విధంగా కూడా ఏం జరిగినా కూడా ఇలాంటి ప్రకోపాలే మనం చవి చూడాల్సి వస్తుందంటూ. బట్ గతంలో ఇలాంటివే జరిగినా కూడా ఏం నేర్చుకున్నాం, గతం నుంచి
నేర్చుకున్న పాఠాలు చాలా వరకు మనం గుర్తెరిగి దానికి తగ్గట్టుగానే మనం ప్రకృతిని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన సమయం అయితే వచ్చింది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీరే.